హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను నీ లెంత్ ఫ్రాక్ కట్ చేస్తున్నాను. అంటే 2.5 మీటర్ తీసుకున్నారు వాళ్ళు. హాఫ్ మీటర్ వచ్చి నేను బాడీ పార్ట్ కోసం తీసుకున్నాను. దీనికి లైనింగ్ వేస్తాను బాడీ పార్ట్కి. కింద బాటమ్కి అయితే లైనింగ్ వేయను, మామూలుగా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ వేసేస్తాను. ముందు బాడీ పార్ట్ అయితే నేను కట్ చేస్తాను. లైనింగ్ కట్ చేస్తున్నాను. కాటన్ లైనింగ్ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను. దీన్ని తడిపేసి ఐరన్ చేసి పెట్టుకున్నాను. ఇదైతే 2 ఫోల్డ్స్లో ఉంది. ఫోల్డింగ్ వైపు ఏమో నా వైపుకి పెట్టుకున్నాను. వీళ్ళ చెస్ట్ లూజ్ అయితే 40. బోట్ నెక్, ఇది బ్యాక్ ఫ్రంట్ కూడా బోట్ నెక్ తోటి నేను స్టిచ్ వేస్తున్నాను. ఇది ఇప్పుడు కటింగ్ అయితే చేసేస్తున్నాను. వీళ్ళది 40 కదా, మనకి 2 ఇంచెస్ ఖర్చు కోసం కావాలి. ఇది మనం చూసుకుందాం. ఇలాగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి, క్లాత్ని వేస్ట్ చేయకూడదు. ఎంత ఉందని అంత. మనకు టోటల్ అయితే 12 రావాలి. ఇదిగోండి, ఇక్కడ వరకు 12 అయితే వచ్చింది. దీన్ని మనం ఫోల్డ్ చేసుకుందాము. ఇలా అయితే ఫోల్డ్ చేసుకున్నాం. ఇలాగా 4 ఫోల్డ్స్లోని 4 మడతల్లోకి ఇలా వేసుకుంటున్నాను నేను. అంటే ఇలా అయితే 12 నేను మెజర్ చేసుకున్నాను కదా. ఈ మడతలో నేను ఇలాగ 4 మడతల మీద వేసేసుకున్నాను. బ్యాక్ ఫ్రంట్ ఒకసారి కట్ చేసేస్తాను. ఇదిగోండి, ఇవో 2 ఫోల్డింగ్స్, ఇవో 2 ఫోల్డింగ్స్. ఇప్పుడు పొడవు అయితే మనకి 14కి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 పెట్టుకోవాలి. ఇదిగోండి 15. ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి. లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇలా షోల్డర్ అయితే వీళ్ళది ఫుల్ షోల్డర్ 15 అండి. ఇప్పుడు దీనికైతే ఫుల్ షోల్డర్ పెట్టేసుకోవాలి మనం, ఎందుకంటే ఇది బోట్ నెక్ కాబట్టి షోల్డర్ ఎంత వస్తుందో వాళ్ళకి అంతా పెట్టేసేయాలి మనం. 15 అంటే 15లో హాఫ్ 7.5 పెట్టుకోవాలి. 7.5 పెట్టుకొని ఆర్మ్ డౌన్ కూడా 7.5 పెట్టేసేయాలి. ఇంకా వీటికి ఇంకేమీ వేరేగా ఉండదండి. షోల్డర్ ఎంత వస్తుందో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టేసుకోవాలి. ఇక్కడి నుంచి కూడా 7.5 మెజర్ చేసుకొని ఒక లైన్ అయితే ఇక్కడికి డ్రా చేసేసుకోవాలి. చెస్ట్ లూజ్ 40 అని చెప్పాను కదా. 4 మడతల మీద 10 వస్తుంది. ఈ 10 ఇక్కడ పెట్టుకోవాలి. ఆర్మ్ డౌన్ ఎక్కడైతే వచ్చిందో అక్కడికే ఈ 10 పెట్టాలి. 2 ఇంచెస్ ఖర్చు కోసం పెట్టుకోవాలి. ఈ లైన్ అయితే ఇలా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ దీనికి షోల్డర్ వైపు నుంచి చూసుకోవాలండి. నెక్ అయితే మనం ముందైతే షోల్డర్ తీసుకోవాలండి. షోల్డర్ అయితే బోట్ నెక్కి చిన్నగా ఉంటేనే బాగుంటుంది. నేను షోల్డర్ వచ్చి 2.5 పెడుతున్నాను. మిగతాది 5 ఇంచెస్ అయితే నెక్ వస్తుంది. 5 ఇంచెస్ నెక్ వస్తుంది. నెక్ డౌను 3.5 పెట్టుకోవాలి. 3.5 4కి, అంతకంటే ఎక్కువ పెట్టుకోకూడదు. నేను 3.5 4 పెడుతున్నాను. హాఫ్ ఇంచు ఖర్చు కోసం పోయినా 3.5 ఉంటుంది. ఇదే 4 ఇంచెస్ ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇక్కడి నుంచి 1.5 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ కార్నర్లో బ్యాక్ ఫ్రంట్ కూడా సేమ్ నెక్కే వస్తుందండి. ఇలాగా ఈ షేప్లోనే మనం డ్రాయింగ్ చేసుకోవాలి. ఇలా అయితే డ్రా చేసుకోవాలి. ఇది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను నెక్ అయితే. ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్కి అయితే చూసుకోవాలి.
ఇప్పుడు మనం ఆమ్ రౌండ్కి అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇది రౌండ్ షేప్ తీసుకోవాలి ఇదే స్కేల్ తోటి. ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచు మనం డౌన్ చేయాలి. ఇలా 1/2 ఇంచ్ అయితే డౌన్ మనం నెక్ వైపు నుంచి షోల్డర్ వైపుకి 1/2 ఇంచ్ అయితే డౌన్ చేసుకోవాలి. ఇలా కట్ చేస్తే ఫిట్టింగ్ అయితే బాగుంటుంది. ఇక్కడ నుంచి 1/2 ఇంచు మనకి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి అయితే మనం చంక రౌండ్ మెజర్ చేసుకోవాలి. చంక రౌండ్ అయితే 8 వచ్చింది. అదే 8 వచ్చిందో లేదో ఒకసారి చూసుకుందాం. చూడండి కరెక్ట్గా అయితే మనకి 8 కరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ నుంచి నడుము లూజు అయితే 32 వచ్చింది వాళ్ళది. 32కి 32ని 4 భాగాలు చేస్తే 8 వస్తుంది. ఈ 8ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ డాట్ కోసం బ్యాక్ డాటు ఫ్రంట్ డాటు వస్తాయి. దానికోసం 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా చేసుకోవాలి. 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం. ఈ చెస్ట్ లూజ్ నుంచి ఈ ఖర్చు వరకు మనం అయితే ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ ఖర్చు కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసాం కదా, 8 నుంచి డాట్ కోసం 1 ఇంచు, ఈ 9 నుంచి మనం ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడికి మనం బ్యాక్ డాటు ఫ్రంట్ డాటు ఇటువైపు రావాలి. ఇది ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి అటువైపు ఒక 1/2 ఇంచు ఇటువైపు ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. డాటు పొడవు అయితే 4.5 నుంచి 5 వరకు పెట్టుకోవచ్చు. ఈ ఫ్రాక్స్కి అయితే బాగుంటుంది, అలా పెడితేనే బాగుంటుంది. కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి. 5 ఇంచెస్ అయితే పెడుతున్నాను నేను. ఇలా అయితే డాట్స్ స్టిచ్ వేసుకోవాలి మనం. ఇవి బ్లౌజ్కి వేసినట్టే వేయాలి. ఇంక ఇందులో అయితే ఏం మార్పు అయితే లేదు. నేనైతే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు నెక్ ఒకటి కట్ చేయను, మిగతాది అయితే కట్ చేసేస్తాను. కటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ నెక్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. నెక్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ దగ్గర టక్స్ ఇచ్చుకోవాలి. ఇక్కడ డాట్ కోసం ఒక మార్కింగ్ అయితే చేసాం కదా, ఇక్కడ నుంచి ఈ సైడ్ ఖర్చు వరకు ఒక 3/4 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా చేస్తే సైడ్లు జారినట్టుగా కాకుండా ఫిట్టింగ్ అది బాగుంటుంది. 1/2 ఇంచ్ నుంచి 3/4 ఇంచ్ వరకు కట్ చేసుకోవచ్చు. ఇలాగా ఇలా చేసుకున్నాక ఇక్కడ షోల్డర్ దగ్గర నేను 1/2 ఇంచ్ అయితే కట్ చేయాలన్నాను కదా, అది కట్ చేసేస్తున్నాను. చూడండి 1/2 ఇంచ్ కట్ చేసేసాను కదా. ఇప్పుడు ఈ 2 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇవి కట్ చేసి తీసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లోతు తీసుకోవాలి. ఇదైతే బ్లౌజెస్కి మామూలు డ్రెస్సెస్కి అయితే మనం 1/2 ఇంచ్ తీస్తాము. దీనికైతే బోట్ నెక్కి 1 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్కి లోపలికి మార్క్ చేసుకొని ఇలా అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని దీనికి ఇలా లైన్ చేసుకొని ఇప్పుడు ఇందులోంచి మనం లోతు తీసుకోవాలి. ఎందుకంటే లూజ్ వచ్చేస్తుంది ఇలా తీసుకోకపోతే మనం బోట్ నెక్. ఖచ్చితంగా అయితే 1 ఇంచ్ లోతు అయితే తీసుకోవాలి. దీనికి ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి. ఇది ఫ్రంట్. ఇప్పుడు బాడీ పార్ట్ అయితే నేను లైనింగ్ కట్ చేసేసాను కదా, ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేసుకుంటాను. ఒరిజినల్ క్లాత్ అయితే 4 మడతల మీద వేసుకున్నాను నేను. ఫోల్డింగ్ వైపు నా వైపుకు ఉంది.
ఓపెన్స్ అటువైపుకు ఉన్నాయి. ఇప్పుడు నేనైతే ఇది లైన్ వేస్తున్నాను చూడండి. ఇది లూజ్ సరిపోలేదు మనకి, ఇక్కడ ఖర్చుల్లోకి వెళ్ళిపోద్దండి. మనం అతుకులు వేసుకోవాలి. 4 ముక్కలు అయితే ఇక్కడ అతుకులు పడతాయి. నేను అది స్టిచ్చింగ్లో సెట్ చేసుకుంటాను. ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని నేను కట్ చేసేస్తున్నాను. కటింగ్ అయితే అయిపోయిందండి. ఇది క్లాత్ మిగిలింది కదా, దీన్ని నేను ఇక్కడ జాయింట్ చేసుకుంటాను. ఇలా అయితే జాయింట్ చేసుకుంటే నాకు 4 పీసులు సరిపోతాయి. బాడీ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది, లైనింగ్ ఒరిజినల్. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుంటాను. ఇది సైడ్కి మిగిలింది కదా, దీంట్లో నేను హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుంటాను. ఎక్స్ట్రా క్రాస్లు ఉన్నాయి, కట్ చేసి తీసేసుకోవాలి. కూర ఇది ఇలాగా 4 మడతలు వేసుకోవాలి. హ్యాండ్ పొడవు అయితే 5కి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 6 అయితే పెట్టుకోవాలి. 6 మార్కింగ్ చేసుకున్నాను. హ్యాండ్ లూజు 12, ఇటు కూడా 6 మార్కింగ్ చేసుకున్నాను. 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం. ఇప్పుడు ఈ 6 నుంచి 3 ఇంచెస్ అయితే డౌన్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ కోసం ఇక్కడైతే 3 ఇంచెస్కి డౌన్ చేశాను నేను. ఇక్కడ 6 ఇంచెస్ దగ్గర ఒక లైను, ఈ 3 ఇంచెస్ దగ్గర ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలి. మనకి చంక రౌండ్ అయితే 8 వచ్చింది కదా, అదే 8ని మనం ఇక్కడ మెజర్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడికి వచ్చింది 8. ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు కోసం మనకి ఇక్కడ ఖర్చు వచ్చేస్తుంది. ఇదైతే ఖర్చు కోసం. ఇదైతే మనకి హ్యాండ్ లూజు. ఇక్కడ నుంచి 1 ఇంచ్ స్ట్రైట్గా తీసుకొని హ్యాండ్ పొడవు దగ్గర నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ ఈ 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి కలిపేసుకోవాలి. ఇలా 8 ఇంచెస్ వరకు మనం కలిపేసుకోవాలి. చూడండి, హ్యాండ్ లూజ్ అయితే ఇలా తీసుకోవాలి. హ్యాండ్ పొడవు 6 ఇంచెస్ కట్ చేసేస్తున్నాను. హ్యాండ్ అయితే కటింగ్ అయిపోయింది. ఇక్కడ హ్యాండ్ పొడవు దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి, హ్యాండ్ లూజ్ దగ్గర ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లోతు తీసుకోవాలి. ఫ్రంట్ ఒక 1 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని హ్యాండ్ డౌన్ దగ్గర టక్స్ ఇచ్చుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ 1 ఇంచెస్ వరకు మనం హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 3/4 ఇంచు మార్కింగ్ చేసుకొని అక్కడికి లోతు తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలాగ లోతు తీసుకోవాలి. ఇదైతే కట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలి, ఇది ఫ్రంట్ అని మనకి తెలియడం కోసం. హ్యాండ్ కటింగ్ అయిపోయింది. లైనింగ్ ఇంకా ఒరిజినల్ అయితే కట్ చేయాలి. ఇందులో అయితే కట్ చేసుకోవాలండి. ఇది 2 మీటర్స్, 1/2 మీటర్ అయితే బాడీ పార్ట్కి తీసాను కదా, ఇందులో హ్యాండ్స్కి తీసేసి మిగిలింది నేను బాటమ్కి కట్ చేస్తాను. ఇది ముందైతే ఇందులో హ్యాండ్కి తీసేస్తున్నాను. ఇదైతే 2 ఫోల్డింగ్స్లో ఉంది, దీన్ని ఇంకో ఫోల్డింగ్ వేస్తున్నాను. ఇలా 4 మడతల మీద వేసుకొని ఈ హ్యాండ్ దీనిపైన పెట్టి మనం కట్ చేసుకోవాలి. హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం బాటమ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా అయితే స్ట్రైట్గా కట్ చేసేసుకొని తీసేయాలి ఇది. ఇప్పుడు ఇది మొత్తం ఇలాగ సమానంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇదైతే ఉన్న క్లాత్ని మొత్తం సమానంగా అయితే 2 మడతల మీద వేసేసుకున్నాను నేను. ఇలాగా ఇది ఎంత పొడవు ఉందో చూద్దాం. ఇలాగా ఇదైతే 36 ఇంచులు ఉంది పొడవు. బాడీ పార్ట్ అయితే 14 ఇంచులు తీసుకున్నాం కదా,
మొత్తం టోటల్గా అయితే 50 ఇంచెస్ అయితే ఈ ఫ్రాక్ పొడవు వస్తుంది. నీ లెంత్ కంటే కూడా కిందకు ఉంటుంది. వాళ్ళైతే ఎంత వస్తే అంత స్టిచ్ చేసామన్నారు. 2.5 మీటర్లకి అయితే మనకి ఇలా అవుతుందండి. మనం ఒక లెక్కగా ఉండాలంటే ఇలాగా 2.5 మీటర్లు తీసుకుంటే మనకు కరెక్ట్గా ఇలాగా 50 ఇంచెస్ పొడవు అయితే వస్తుంది ఫ్రాక్. ఈ 2 జాయింట్స్ అయితే కట్ చేసేసుకున్నాను నేను. ఇలా 2 అయితే విడివిడిగా నేను కట్ చేసేసుకున్నాను జాయింట్స్ని. ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఒకటి ఫ్రంట్ పార్ట్ ఒకటి కుర్చీలు అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా దీంట్లో కటింగ్ ఏమీ ఉండదండి. స్టిచ్ చేసేటప్పుడే మీకు చూపిస్తాను నేను. ఇది ఫ్రాక్ కోసం అయితే కట్ చేశాను కదా, బోట్ నెక్. బాడీకి అయితే బోట్ నెక్ పెడతాను అన్నాను. ఈ బోట్ నెక్ ఎలా కట్ చేస్తానో చూపిస్తాను. చూడండి, ఇది కట్ చేసి అయితే స్టిచ్ వేస్తాను. ఇలాగా 2 పీసెస్ అయితే నేను, ఇది పేపర్ స్టిఫ్ అంటారు. ఒకవైపున గమ్ ఉంటుంది, ఒకవైపు ఏమో మామూలుగా ఉంటుంది. ఇది మనం క్లాత్కి అటాచ్ చేసుకుంటే, ఐరన్ చేసుకుంటే చక్కగా స్టిఫ్ అయ్యి నెక్ స్టిఫ్గా వస్తుంది. చూడండి, 7.5 అయితే షోల్డర్ పెట్టాను నేను. 7.5 5 ఇంచెస్ అయితే నేను నెక్కి తీసుకుంటున్నాను. 2.5 షోల్డర్ పెట్టి ఈ 5 ఇంచెస్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. 2 పీసెస్ అయితే తీసుకున్నాను నెక్ కట్ చేసుకోవడానికి. మనము ఇది బోట్ నెక్కి 7.5 తీసుకున్నాము. చూడండి, 7.5 అయితే తీసుకున్నాం కదా. 5 ఇంచెస్ నెక్ కోసం తీసుకున్నాను. 2.5 షోల్డర్కి తీసుకున్నాను. షోల్డర్ అయితే చిన్నగా పెట్టాలని నేను, షోల్డర్ 2 ఇంచెసే రావాలి, అందుకని 2.5 తీసుకున్నాను. 1/2 ఇంచ్ ఖర్చుల్లోకి వెళ్ళిపోతే 2 ఇంచెస్ షోల్డర్ వస్తుంది. ఈ 5 ఇంచెస్ మనం నెక్కి కట్ చేసుకోవాలి. డౌన్ వచ్చి 4 ఇంచెస్ పెడుతున్నాను, నెక్ డౌన్. ఇది నేను పేపర్ స్ట్రిప్ మీద కట్ చేసి చూపిస్తాను మీకు. ఇదిగోండి, 5 ఇంచెస్ నెక్ తీసుకున్నాను నేను. ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకున్నాను. నెక్ డౌన్ వచ్చి 4 ఇంచెస్ పెడుతున్నాను. ఇలా నెక్ డౌన్ 4 ఇంచెస్ పెట్టాను. ఇటువైపును కూడా ఒక 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలాగే 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఇలా అయితే డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో నెక్ బోట్ నెక్ అంటే బోట్ షేప్లోకి వచ్చేలాగా మనం అయితే చేసుకోవాలి, రౌండ్లా రాకుండా. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచు ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా అయితే చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి బోట్ షేప్లో చూడండి ఇలా వేసుకోవాలి. మనం ఇలా వేసుకున్నామంటే రౌండ్ వస్తుంది. ఈ స్కేల్ తోటి మనము ఇలాగా చివరికి పెట్టుకుంటే ఇది బోట్ షేప్లోకి అయితే వస్తుంది మనకి. ఇలా అయితే తీసుకోవాలండి. ఇలా అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్కి కింద నుంచి ఒక 30 ఇంచు వరకు ఇలా రౌండ్ ఇదే షేప్లో మార్కింగ్ చేసుకోవాలి. ఇలా అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ కట్ చేసేస్తాం. ఇలా పేపర్ స్టిఫ్ వేసుకుంటే నెక్ బాగా స్టిఫ్గా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి అయితే. చూసారు కదా, కటింగ్ అయితే అయిపోయింది. ఇలా వస్తుంది మనకి నెక్ అయితే. ఇది నేను క్లాత్ మీద ఐరన్ చేసుకోవాలి దీన్ని. ఇది గమ్ ఉంటుంది, ఒకవైపు చూసుకోవాలి. ఈ గమ్ వైపు ఇలాగా వేసుకొని దీన్ని ఐరన్ అయితే చేసేసుకోవాలి. ఐరన్ చేసుకున్నాను కదా. ఈ చుట్టూరుది మొత్తం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇటువైపు మాత్రం ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని కట్ చేసేయాలి. ఇలా అయితే 2 కట్ చేసేసుకున్నాము. మనం ఇప్పుడు దీన్ని బాడీ పార్ట్కి వేసుకొని స్టిచ్ చేసుకుందాము. స్టిచ్ చేసుకునే ముందు ఈ పీస్ ఉంది కదా, దీనికి ఎక్స్ట్రా 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇవ్వండి, ఫ్రాకు కటింగ్ అయితే అయిపోయింది.